పరమశివుడు త్రిపురాంతకేశ్వరుడిగా కొలువైన క్షేత్రం త్రిపురాంతకం. శైవ క్షేత్రాల్లో అత్యంత ప్రధాన మహిమాన్విత క్షేత్రం ఇదే. శ్రీశైల మల్లన్న ఆలయానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతోన్న ఈ ఆలయం ప్రకాశం జిల్లాలో ఉంది. ఈ పరమశివుని దివ్య క్షేత్రం 11వ శతాబ్దానికి చెందినదిగా ప్రతీక. శ్రీచక్రాకారంలో శివాలయం ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. మహాశివరాత్రి సందర్భంగా త్రిపురాంతకం ఆలయంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. శివుడు కొలువుదీరిన అతి పురాతన ప్రదేశం ఈ త్రిపురాంతకం. శ్రీశైలం కంటే అతి పురాతనమైన మహాశైవధామం. ఈ క్షేత్ర ప్రస్తావన స్కందపురాణంలోని శ్రీశైల ఖండంలోనూ పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలోనూ ఉంది. ఈ క్షేత్రానికి ఆసక్తికరమైన స్థల పురాణం కూడా ఉంది. పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం త్రిపురాంతకం. ఈ దేవాలయము ప్రపంచంలో శ్రీచక్ర ఆధారితమైన ఏకైక శివాలయం త్రిపురాంతకం. దేవాలయం అంతా కూడా శ్రీచక్రాకారంగా ఉంటుంది. ఈ క్షేత్రంలో ప్రపంచంలో రాక్షసుల కట్టిన ఒకే ఒగ్గుడు త్రిపురాంతకము. ఈ క్షేత్రం అంతా కూడా సిద్ధిక్షేత్రం ఉండాలి. క్షేత్రాన్ని త్రిపురాసురుడు రాక్షసుని సంహరించాడు కాబట్టి త్రిపురహంతకము ఈ ప్రదేశము. త్రిపురహంతకుడు స్వామివారు. ప్రపంచంలో సిద్ధిక్షేత్రం ఒకే ఒక మహాక్షేత్రం త్రిపురాంతక మహాక్షేత్రము. త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన ప్రదేశం కావటంతో ఈ ప్రాంతాన్ని త్రిపురహంతకంగా పిలిచేవారు. కాలక్రమేణా త్రిపురాంతకంగా మారిందని భక్తులు చెప్తుంటారు. ప్రపంచంలో ఏ శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించినా అందులో త్రిపురాంతకేశ్వరుని పేరును ఉచ్చరిస్తారు. ఈ క్షేత్రానికి అంతటి గొప్ప ప్రత్యేకత ఉంది. ఏ ఆలయానికి వెళ్లినా ఉత్తరం లేదా తూర్పు ద్వార ప్రవేశంతో స్వామివారిని దర్శించుకోవాలి. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం రాక్షసులు నిర్మించింది కావటంతో నైరుతి ద్వార ప్రవేశంతో స్వామిని దర్శించుకుంటారు. దీనివల్ల రాక్షస లక్షణాలు అలవడతాయని, అవి తొలగిపోయేందుకు అమృతంతో సమానమైన తేనెతో స్వామిని అభిషేకించి తీర్థం ఇస్తుంటారు. కాకతీయులు రెడ్డిరాజుల కాలంలో త్రిపురాంతక క్షేత్రం దివ్య తేజస్సుతో అలరారినట్లు ఇక్కడి శాసనాలు వెల్లడిస్తున్నాయి. త్రిపురాంతక క్షేత్రాన్ని కాకతీయ రాజులందరూ సేవించి ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు. రుద్రమదేవి కాలంలో శివరాత్రి, కార్తీక పుష్య మాసాల్లో ఉత్సవాలు ఘనంగా జరిగేవని ప్రసిద్ధి. గణపతి దేవుడు సేనాధిపతి బోయపల్లి, రెడ్లపల్లి పొలాలను ఆలయానికి దారపోశారు. రెడ్డిరాజుల హయాంలో 13 మంది రాజులు, సామంతరాజులు 26 గ్రామాలను అగ్రహారాలుగా త్రిపురాంతకేశ్వర స్వామికి ఇచ్చినట్లు 2 శాసనాల ద్వారా తెలుస్తున్నాయి. పూర్వం తారకాసురుడనే రాక్షసుడిని కుమారస్వామి సంహరించాడు. తారకాసురుడికి 3 కుమారులు: విద్యున్నతి, తారకాక్షుడు, కమలాక్షుడు. వీళ్లు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తమకు మరణం ఉండకూడదని కోరారు. అది అసాధ్యమని బ్రహ్మ చెప్పడంతో గగన మార్గాన ప్రయాణించే 3 నగరాలు కావాలని, వాటిలో సకల సౌకర్యాలు ఉండేలా వరం ప్రసాదించమని కోరుతారు. ఆ 3 నగరాలు గగనంలో విడివిడిగా సంచరించినంతకాలం శక్తికి తిరుగుండదని, ఆ 3 ఒకే చోటికి వస్తే మాత్రం బలహీనులవుతారని బ్రహ్మ వరమిస్తాడు. అయితే వరగర్వంతో త్రిపురాసురులు రెచ్చిపోయారని, ముల్లోకాలను గడగడలాడించినట్లు చెప్తారు. స్వర్గాన్ని హస్తగతం చేసుకున్నారు. దాంతో దేవతలంతా బ్రహ్మను ఆశ్రయించారు. ఆయన వాళ్లందరినీ వెంటబెట్టుకుని పరమశివుని శరణు వేడారు. అప్పుడు పరమశివుడు త్రిపురాసురుల పురాణాలన్నీ ఒక్కచోటికి చేరిన సమయం చూసి ఒకే బాణంతో వాటిని నాశనం చేసి ఆ 3 రాక్షసులని సంహరించాడు. ఆ తర్వాత సకల దేవతల కోరిక మేరకు పరమశివుడు త్రిపురాంతకేశ్వరుడిగా లింగరూపంలో ఈ క్షేత్రంలో కొలువయ్యాడని పురాణ కథనం. శ్రీశైలం 4 ద్వారాల్లో త్రిపురాంతకం తూర్పు ద్వారం. ఇక్కడ ఆలయం చిన్న కొండపై ఉంటుంది. 4 వైపులా 4 గోపురాలుంటాయి. గర్భగుడిలో స్వామివారు లింగరూపంలో ఉంటారు. ఇక్కడ శివలింగం పైభాగంలో 1 అంగుళం లోతు గుంట ఉంటుంది. ఆ గుంటలో నీరు ఎల్లవేళలా ఉండటం విశేషం. ఇక ఆలయం ప్రాంగణంలో ఒక చీకటి గుహ ఉంది. ఇక్కడి నుంచి శ్రీశైలానికి సొరంగ మార్గం ఉండేదని చెప్తారు.